ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి తగిలిందని మొత్తం ఎక్కడ చూసినా అదే వార్త. కొంతమంది ఆయన చేయించుకున్నాడు అంటున్నారు, మరి కొంతమంది ఆయన ఎందుకు చేయించుకుంటాడో అంటున్నారు, ఇంకొంతమంది అయితే గన్తోటి షూట్ చేశారు అంటున్నారు. రకరకాల వార్తలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయండి. అయితే ఒకవేళ ఆయన చేయించుకోకపోతే కనుక ఎవరైనా అలా రాయించుకోవడం తప్పే. 200% మహాజన్ మీడియా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఏమనుంటే మనం రాజ్యాంగబద్ధంగా చూసుకోవాలి తప్ప ఈ రాళ్ళు ఇచ్చి కొట్టడం లేకపోతే గిల్లేసి పారిపోవడం ఇలాంటి పనికిమాలిన పనులు ఎవరు చేయకూడదని నేను భావిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. అయితే ఈయనే చేయించుకున్నాడు అని కొద్దిమంది వాదన. ఎందుకు అంటున్నారంటే గతంలో మనం చూసాం కాబట్టి 2019లో అప్పుడు నారాసుర రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా ఇలాంటివి చూసిన తర్వాత ఒకవేళ ఈయనకి నిజంగా జరిగినా కానీ జనాలు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బయట తిరుగుతున్నారు, ఎవరో లోకేష్ గారు తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడి ఈయన మీద, అది కూడా ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్ అయినా ఒక్కసారి అనుకోకుండా ఏదో కోడికత్తి గీసుకుందో రాసుకుందో పూసుకుందో ఏదో జరిగినందుకే 5 సంవత్సరాల బొక్కలో ఉన్నాడు అవతల ఆ సీను, జనపల్ సీను. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన మీద అటాక్ చేసే ధైర్యం ఎవరికొంది? ఫిజికల్గా అటాక్ చేసే రాయిసే దమ్ ఎవరికొంది? ఆ పైగా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి డ్రోన్ కెమెరా తెస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఏ కెమెరా షూట్ చేస్తుందో తెలియని ఈ పరిస్థితుల్లో ఓ తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త ఆయన మీద రాయిసిరే ధైర్యం చేస్తారు అంటే నేనైతే నమ్మను. కానీ ఒకవేళ ఏమో ఎవడన్నా జరిగిందేమో, పోతే జరిగిందనే నమ్ముదాం, నిజంగా ఎవరో రాయిసిరి కొట్టారనే నమ్ముదాం. కొంతమంది అయితే క్యాట్బార్తో కొట్టారంటున్నారు. అదే అయినా కూడా ఇమీడియట్గా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఏదో సినిమా ఉంటుంది, నేనే రాజు నేనే మంత్రి. ఆ సినిమాలో రాణా గారు అంటారు, నాన్న చచ్చిపోయాడనో, అమ్మ చచ్చిపోయిందనో, వాళ్ళు చచ్చిపోయారనో, వీళ్ళు చచ్చిపోయారనో సానుభూతి ఓట్లు వేయటమేట్రా, సానుభూతి ఓట్లు ఎత్తే రాష్ట్రం సంకనాగిపోతుంది కదరా అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఏమైనా జరిగితే ఇలాంటివి ఏమైనా రాళ్ళు వేసటాలు ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఏమంటే 74 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంగాళ్ళలో జరిగిన దాడి చూశారు కదా మీరు. వందలాది మంది డైరెక్టర్ రాళ్ళు విసిరేశారు, వందలాది మంది. ఎర్రగొండపాలెంలో జరిగిన దాడి చూశారు కదా, ఆయన మీద విసిరిన రాళ్ళు పక్కనున్న సెక్యూరిటీ ఆఫీసర్ తగిలాయి. అంటే ఇక మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అయితే ఏ రేంజ్లో జరిగింది, కర్రలు పట్టుకుని స్వైర వ్యవహారం, కనపడినట్టు తలల బదులు కొట్టి అవి చేసి. అందరూ మనుషులే కదండి, అందరూ మనుషులే కదా. ఇక లోకేష్ గారి గురించి చెప్పక్కర్లే, ఆయన మీద కోడిగుడ్లు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు, ఎన్నో దాడులు, భయంకరమైన దాడులు జరిగాయి. అయితే రాజకీయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, అవి జరుగుతాయి. కానీ ఏదైనా ఒక దాడి ఒక చిన్నది జరిగింది అన్న మీద అనగానే దానికి ఇచ్చే ప్రచారం, దాని నుంచి రాబట్టాలనే సానుభూతి ఆయన ట్రై చేసేటంటే అర్థం ఉంది. ఓకే, ఆయనకి వచ్చింది అది. కానీ మనం కాస్త బుద్ధితో ఆలోచించాలి. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి అనే వాదన బయట తీసుకురావడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ బాబాయిని వాళ్ళ చంపుకున్నారో పగోళ్ళు చంపారో ఏదో జరిగింది, అది ఇంట్లో జరిగింది. దానికోసం ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేయాలనుకోటు, కోడికత్తి ఏదో చిన్న జరిగిందని దాని గురించే ఓటేసేయాలి ఇప్పుడు అనుకోటు. సానుభూతితో ఓటేయడం మానపోతే, అది తగ్గించకపోతే ఏ రాష్ట్రం అయినా సరే సంకన ఆగిపోవటం ఖాయం అని ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసాం కదా. అయినా ఎందుకు ఈ ప్రచారానికి ఎందుకంత విలువేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. దయచేసి ఇలాంటి ప్రచారాలకు కాస్త దూరంగా ఉండండి. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, అలీబాబా అద్భుత దీపం లాంటి ఆయుధం. ఏంటయ్యా ఆయుధం అంటే వాలంటీర్ వ్యవస్థ. ఆయన ఒక విషయాన్ని ఎవరికైతే చెప్పాలో వారికి ఒకే ఒక రోజులో 24 గంటలు తిరగకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది, 6 కోట్ల మంది, ఎన్నో కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, అందరికీ చెప్పించేయగలిగిన ఒక అద్భుతమైన ఆయుధం అది. ఆయన అబద్ధం చెప్పించాలనుకున్నా 24 గంటలు చెప్పించగలటం, ఆయన నిజం చెప్పించాలనుకున్నా, పార్టీ ప్రచారం చేయాలనుకున్నా, ఏది చేయాలన్నా 24 గంటల్లో ప్రజలందరికీ చేరే అద్భుతమైన వ్యవస్థ అది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నాకు ఈటీవీ లేదు, ఇంకో టీవీ ఏబిఎన్ టీవీ లేదు, TV5 లేదు అంటారు. ఆ టీవీల్లో ఆ సమయానికి వచ్చే వార్త ఎంతమంది చూస్తారు? ఓ 1,00,000 మందో 2 లక్షల మందో, గట్టితో 10 లక్షల మంది చూస్తారు. కానీ ఈయన దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఉంది.
24 గంటల్లో ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్ల మంది జనానికి వెళ్ళిపోద్ది న్యూస్. అంతకన్నా పవర్ఫుల్ మీడియా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరిదే లేదు. సింపుల్గా మనం 1వ తారీఖున పెన్షన్లో ఓకే ఈసీ చెప్పింది పెన్షన్లు రాలేదు, పెన్షన్లు రాలేదనే విషయాన్ని ఇగో చంద్రబాబు నాయుడే ఆపించాడు. ఆయన వాళ్ళు ఇదిగో పాపం ముసలోళ్ళని మోసుకెళ్తున్నారు అనేది క్రియేట్ చేసి 50 లక్షలు 60 లక్షల మంది ఉన్నారు పెన్షనర్లు, అందరికీ చేర్చేయగలిగారు. అందరికీ వెళ్ళిపోయింది ఆ న్యూస్. పెన్షనర్లు జనరల్గా టీవీ ఎక్కువగా చూడరు, తక్కువ మంది ఉంటారు న్యూస్ చూసేవాళ్ళు. సోషల్ మీడియాలో అసలు ఉండరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కాదు ఇది ఎలక్షన్ కమిషన్ పెట్టింది, దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని ఆ పెన్షనర్లు అందరికీ చెప్పే వ్యవస్థ మా టీడీపీ జనసేన తెలియదండి. కానీ ఈయన ఏమంటాడు, టీవీలన్నీ వాళ్ళు లేరనే అంటాడు. అంటే ఈయన ఏదైతే చేస్తున్నాడో, ఎందులో అయితే బలంగా ఉన్నాడో అందులో అవతలోడు బలవంతుడు అని చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొట్టేదే లేదు, ఆయన కొట్టేవాడే లేడు. ఇలాంటి చాలామంది అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేంటి, మొన్నదాకా జగన్ బ్రో అన్నావు కదా, మొన్నదాకా జగన్ రెడ్డి అన్నావు కదా అన్నారు. ఓకే అన్నాను. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన సరిగా చేయనప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నా వారికి న్యాయం చేయనప్పుడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, ఆయన కూడా ఓట్ల కోసం తిరుగుతున్నాడు. ఆయన ఇప్పుడు సామాన్యుడే, ఆయన మీద మేము పోరాటం ఎందుకు? ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఏదైనా అనొచ్చు ఆయన్ని, కానీ మేము ఆ టైప్ కాదు. పాలకులుగా ఉండి సరిగా పరిపాలించబోతే ప్రశ్నిస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నాకేమైనా పర్సనల్ శత్రుత్వం ఏమీ లేదు. గతంలో టీడీపీ జనసేన పడిన ఓటుని సెడదప్పకుండా ఉంటే చాలరా బాబా. మీకు ఏమైనా ఉంటే కూర్చొని పంచాయతీ చేసుకుని, లేదా పెద్దలే పార్టీ పెద్దలే అవసరమైతే ఈ నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే రోజుకి 10-15 నియోజకవర్గాలు అమాంతం ఎగరగొడతారు. రోజుకి 10-15 నియోజకవర్గాలను పిలిపించుకుని ఎక్కడో చోటకి, లేదా హెలికాప్టర్లు అలాగే తిరిగేస్తున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూర్చుని వాళ్ళిద్దరికి సమన్వయం చెప్తే చాలండి. ఎందుకంటే నేనే విన్నాను కొన్ని చోట్ల ఇక్కడికి జనసేన అభ్యర్థి వచ్చాడు, ఇక్కడ కానీ ఇప్పుడు గెలిచాడంటే ఇతను పాతుకుపోతాడు ఇక్కడ, కాబట్టి ఈ ఒక్కసారి ఓడించామంటే మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ రాడు కాబట్టి మేమే క్యాండిడేట్ అనుకునే తెలుగుదేశం కార్యకర్తల మాటలు విన్నాను. అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు మేమెందుకు మోయాలి, తెలుగుదేశం జెండా మోయినా కొన్నాము మనం, ఖచ్చితంగా మన ఓటు మాత్రం తెలుగుదేశానికి వేయొద్దు, మన చోట్ల మన జనసేన సీట్లు ఎక్కువ నెక్కితే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది, టీడీపీ వాళ్ళు కావాలని ఓడించాలి అనుకుని మాట్లాడే కొద్దిమంది జనసేన వాళ్ళు మాటలు విన్నాను నేను. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అంటే మనం కొట్టుకుని పిల్లి కొట్టుకుని కోత ఎత్తుకెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున ఇక్కడ జనసేన కార్యకర్తని టీడీపీ కార్యకర్తని చెప్పుకోవడానికి ఎవడో ఉండడేమో ఏపీలో. అర్థమైందండి? మొత్తం ఇక్కడ రాష్ట్రంలో ప్రజలే అధోగతికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవడన్నా నోరిపితే తొక్కదీహేస్తాడు అన్న, మామూలుగా ఉండదు. ఇప్పుడే చూసాం మనం, ఒకడి మీద 30 కేసులండి, 30. ఇది క్యాల్లో కూర్చుని నేను ఎప్పుడు ఎవరిని బూతులు ఎట్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అసభ్య పదజాలంతో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడు ఏం తప్పు మాట్లాడలేదు నేను. ఉన్నది ఉన్నట్టు ఆధారాలతో ప్రశ్నిస్తే 30 కేసులు. మరి రేపు పొద్దున్న మీ మీద కూడా 30 కేసులు పెడితే భరించగలుగుతారా? అది ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే రాజకీయ నాయకుల ఆలోచనను మార్చడం. డబ్బులు ఇస్తే అమ్ముడిపోయేవాళ్ళు కాదు ఓటర్లు అంటే, డబ్బుల కోసం ఆశించేవాళ్ళు కాదు ఆంధ్రులు అంటే. వాళ్ళకి అభివృద్ధి కావాలి. పక్క రాష్ట్రాలను చూస్తున్నాం కదండి, తమిళనాడు డెవలప్ అవుతుంది, కర్ణాటక డెవలప్ అవుతుంది, కేరళ డెవలప్ అవుతుంది, మన పక్కనున్న మనతో పాటు విడిపోయిన తెలంగాణ డెవలప్ అవుతుంది. కానీ మనం డెవలప్మెంట్ లేకుండా, రాజధాని కూడా లేకుండా, రోడ్లు లేకుండా, ఇండస్ట్రీలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కనీసం మనకి ఆంధ్రుడు అంటేనే పౌరుషం కదా, ఆ పౌరుషాన్ని ఒకసారి మన వాళ్ళకి గుర్తు చేయాలి. అది గుర్తు చేయకుండా ఆయన్ని రాయిచ్చి కొట్టారండి అందుకని మనం ఓటేసేద్దాం, ఇక ఇన్ని గిల్లేసి పారిపోయారండి అందుకని నేను ఓటేసేద్దాం, పలానా ఆయన వాళ్ళ ఇంట్లోనండి వాళ్ళ నాన్న 30 సంవత్సరాలు ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చి చచ్చిపోడండి అందుకని ఓటేసేద్దాం. ఇటు ఓటు వేయడానికి కారణాలు ఇవా? అవి కాదండి. ఓటు వేయాలంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తావు, మీ నాన్న చచ్చిపోతే నీకు ఓటేయడం కాదు, నా కొడుక్కి కూతురికి నువ్వు ఏ భవిష్యత్తు ఇస్తావు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలా. ఈవేళ మనం ఇచ్చారు 15,000 లేకపోతే ఇచ్చారు 2,000 3,000 అని తినేసి ఇంట్లో పడుకోవడానికి కాదు కదా జీవితం అంటే. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్, అబ్బో బోల్డ్ అంత మ్యాటర్ ఉందండి ఇక్కడ. అదంతా వదిలేసి ఈ ఎంతసేపు చూసినా అయితే వాళ్ళ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ కాదనలేం, ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీతో వస్తారు ముందుకు యుద్ధానికి, వాళ్ళ స్ట్రాటజీ అది కాదు అని చెప్పి ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం ప్రతి జనసేన కార్యకర్త మీద ఉంది. అది చేసి మనం నిలబెట్టుకోవాలి. ఇంకోటి చాలామంది అంటున్నారు
ఇప్పుడు బీజేపీ వచ్చిందండి, బీజేపీ వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఏమంటే బీజేపీ ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు, ఆంధ్రాలో ఏ పార్టీతో లేదు, వైసీపీతో లేదా, జనసేనతో లేదా, టీడీపీతో లేదా? ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పార్టీ వాళ్ళు సమాధానం చెప్పడం ఏంటి? బీజేపీ సర్వాంతర్యామిలాగా రాష్ట్రం అంతా వ్యాపించింది. మనం ఎవరు కోటేసినా అల్టిమేట్గా బీజేపీకి బెనిఫిట్. సో కేంద్రం కూడా వదిలేద్దాం, కేంద్రం కూడా వదిలేసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండాలి? రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఏ నాయకుడు ముందుంటే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. గతంలో ఏ నాయకుడి పరిపాలనలో మనం అభివృద్ధి చెందాం, మనం ప్రపంచ ఖ్యాతి గడించాం, ప్రపంచాన్నే ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా అమెరికా అధ్యక్షుడిని, బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించిన నాయకుడు ఎవరో అని ఆలోచిస్తే డింగ్ మనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. అప్పుడు కరెక్ట్, ఈయనైతేనే డెవలప్మెంట్ ఉంటుందనే ఆలోచన వస్తుంది. ఆయన వల్లే కొన్ని లక్షల మంది అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ఆయన వల్లే కొన్ని లక్షల మంది కార్పొరేషన్ రుణాలు పొంది ఇక్కడ వాళ్ళ కాలు వాళ్ళు నిలదొక్కున్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 90% చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలే. అరే అంతలా మనకు స్టేబుల్ అవ్వడానికి, మన కాలు మీద మనం నిలబడి మన కుటుంబాలను పోషించుకునే అవకాశం ఇచ్చిన పార్టీని మనం వైసీపీతో కంపేర్ చేస్తే ఎలాగండి? ఏదో ఒక పర్మనెంట్ జాబ్ ఉందా వైసీపీలో? ఆయన పెట్టిన ఏదో సచివాలయం, ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ తప్ప. కొంచెం అలా ఆలోచించండి. ఆలోచించడం మాత్రమే కాదండి, మన పక్కోళ్ళు కూడా చెప్పండి, జరుగుతున్న అన్యాయాల గురించి క్లియర్గా చెప్పండి. ఇలాంటిది ఈ రాళ్ళు దాళ్ళు లేకపోతే కుట్లు వేయించుకోవటాలు ఇవి అవన్నీ రాజకీయ పార్టీలు అన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి. అట్లా లైట్ తీసుకోండి. అయ్యా ఉంటానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.